Hi friends, welcome to my channel. So మనం ప్రీవియస్ వీడియోలో స్నోఫ్లేక్ టేబుల్ ఉన్న డేటాని వన్ లేక్ హౌస్లో టేబుల్ కింద క్రియేట్ చేసింది. ఇప్పుడు ఏంటంటే వైస్ వర్సా, అంటే మనకి లేక్ హౌస్ ఉంది కదా. సో లేక్ హౌస్లో మార్కెటింగ్ డేటా అనే ఒక టేబుల్ ఉంది. ఇక్కడ ఒక 28 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఎంప్లాయ్ ఐడి, నేమ్, శాలరీ, ఇలా ఒక 6 కాలమ్స్ ఉన్నాయి. అలానే 28 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ లేక్ హౌస్లో ఉన్న డేటాని ఈ టేబుల్ని మనం స్నోఫ్లేక్ టేబుల్లోకి డేటా లోడ్ చేయాలి. ఓకే, సో ఈ టేబుల్ అనమాట. సో ఇక్కడ మీకు టైమింగ్ అయితే మనకి ఏం డేటా లేదు. సో ఇది ఎలా మేము కాపీ చేయాలా ఫ్రమ్ లేక్ హౌస్ నుంచి స్నోఫ్లేక్ అనేది త్రూ డేటా పైప్లైన్స్ ఓకే. సో ఆల్రెడీ నేనైతే బిల్డ్ చేశాను. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సోర్స్ వచ్చేసరికి ఏంటిది, మనకి లేక్ హౌస్లో టేబుల్స్ అనమాట. ఇంతకుముందు కూడా ఫైల్స్ లైక్ సిఎస్వి ఫైల్స్, పార్కెట్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్ వాటి గురించి డిస్కస్ చేసాం కదా. అయితే ఇప్పుడు ఏంటంటే సో టేబుల్స్. సో ఇక్కడ మార్కెటింగ్ డేటా ఎంత చూపించా కదా లేక్ హౌస్లో టేబుల్, ఈ టేబుల్ అనమాట. సో దాని తర్వాత డెస్టినేషన్ ఏంటంటే సో లేక్ హౌస్ కనెక్షన్, స్నోఫ్లేక్ కనెక్షన్ అండ్ వాట్ ఇస్ ద డేటాబేస్ అండ్ ఏ టేబుల్ అనేది మనం డీటెయిల్స్ అనేది స్పెసిఫై చేస్తాం. దాని తర్వాత మ్యాపింగ్ అంటే సోర్స్ కాలం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సోర్స్ టేబుల్లో ఈఎంపీ కాలం వాడి యొక్క ఏంటిది సో డేటా టైప్, అలానే డెస్టినేషన్ డేటా టైప్, ఇలా సో సోర్స్ డెస్టినేషన్ కూడా యొక్క డేటా టైప్స్ అనేది మ్యాపింగ్ అనేది ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, చూద్దాం వర్క్ అవుతుందో లేదో. రైట్ అండర్స్టాండ్, ఆఫ్ కోర్స్ నేను ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసేప్పుడు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. లెట్స్ దట్ రన్ చేద్దాం. సో ఇవన్నీ కూడా బిగినింగ్ బేసిక్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్. మనం కాంప్లెక్స్ పైప్లైన్స్ డిజైన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఫండమెంటల్స్. మీకు చూస్తే ఏంటి ఇది అనుకోవచ్చు, బట్ డోంట్ థింక్ లైక్ దట్. సో ఇనీషియల్గా మనకి సో ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మీరు కాంప్లెక్స్ పైప్లైన్స్ క్రియేట్ చేసినప్పుడు కానీ స్టోర్ ప్రొసెసర్ కానీ స్క్రిప్ట్ యాక్టివిటీస్ ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి గోయింగ్ ఫార్వర్డ్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ బేసిక్స్ ఇంపార్టెంట్. in progress steps only, and let's see that. So still it's going on. చూసారా, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, లొకేషన్, ఈ టేబుల్లో లేక్ హౌస్లో ఉన్న టేబుల్లో ఉన్న డేటా మొత్తం కూడా స్నోఫ్లేక్ అయితే కాపీ చేయడం జరిగింది. ఇది మనం ఏంటంటే సో రకరకాల డేటాని సో బిట్వీన్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్ మధ్య కాపీ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ వీ కెన్ డూ మెనీ మోర్ థింగ్స్ అనమాట. ఓకే, కాకపోతే ఇక్కడ ఇంకొక వీడియో కూడా నేను ట్రై చేసాను. చేసిన ఫైల్స్ని ప్రాసెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ డోంట్ నో ఎర్రర్ ఏం రావడం లేదు. ఓకే, అది ఎర్రర్ సక్సెస్ అని వస్తే ఎందుకు ఎర్రర్ వచ్చిందో మనకు తెలుస్తుంది. బట్ అది ఏం ఎర్రర్ రాకుండా జస్ట్ ఐడియల్ గానే అంటే క్యూడ్ స్టేటస్ లో ఉన్నాను. బట్ ఐ డోంట్ నో వై ఇట్స్ బట్ అది నేను ఇంకా బట్ ఏడిఎఫ్ లో ఎస్ఎఫ్ డేటా ఫ్యాక్టర్ ఎటువంటి ఇష్యూ లేదు. మైనర్ ఇష్యూస్ అయితే ఉన్నాయని తెలుస్తుంది. బట్ చూడాలి అది ఎంతవరకు ఏంటంటే మనం కూడా ప్రాపర్గా అనాలిసిస్ చేస్తే కానీ విల్ గెట్ సమ్ క్లారిటీ అనమాట. ఓకే, సో జస్ట్ మనం ఏది కామెంట్ చేయడానికి వీల్లేదు. విల్ ట్రై టు సీ మోర్ అండ్ మోర్ గోయింగ్ ఫార్వర్డ్. సో మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి సో దట్ మీకు చాలా విషయాలు అయితే తెలుస్తాయి అన్నమాట. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేసు మీకు నచ్చితే like చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.